నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనములు. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, లేఖనాల్లో విశదపరచబడినట్లు దేవుడు సువార్త సందేశం పక్షాన వాదించే గొప్ప బాధ్యతను పౌలుకు అప్పగించాడు. విశ్వాసాన్ని చెరిపే వారిని ఎదిరించడానికి, వాక్య సత్యాలను సమర్థించడానికి దేవుడు విశ్వాసులను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని చెప్పిన మాటల తీవ్రతను అర్థం చేసుకోలేని నేటి సేవకులకు పౌలు చెప్పిన ఈ మాటలు క్రొత్తగా అనిపిస్తాయి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోం.